నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్ళు, వారు నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్ళు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలే మిగులుతాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 30 గురువారం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్య అస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం మధ్యాహ్నం 1:17 చంద్ర అస్తమయం రాత్రి 12:53 తిథి అష్టమి ఉదయం 10:03 వరకు, తదుపరి నవమి. నక్షత్రం శ్రవణం సాయంత్రం 6:19 వరకు, తదుపరి ధనిష్ట. కరణము భవ ఉదయం 10:03 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:05 వరకు, తదుపరి కౌలవ. యోగము శూలము ఉదయం 7:16 వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుండి 2:50 వరకు. యమగండం ఉదయం 6:17 నుండి 7:43 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:39 నుండి 3:24 వరకు. వర్జ్యం రాత్రి 10:36 నుండి 12:13 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. అమృత గడియలు ఉదయం 7:56 నుండి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:22 వరకు. అక్టోబర్ 30 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 10:03 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. శ్రవణ నక్షత్రమున వాహనం కొనుగోలు చేయడానికి ముహూర్తము కలదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ,
పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. నేడే చాలా విశేషమైన కోటి సోమవారం. నేడు చేసే స్నానం, దానం, ఉపవాసం ఏదైనా కోటి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అంటారు. కోటి సోమవారం స్నానం, దానం, ఉపవాసం ఏదైనా సరే కోటి రెట్లు పుణ్యఫలం ఇస్తుంది. ఈ కోటి సోమవారం విశిష్టత మన ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇంతకు ముందు ఎవరైనా కోటి సోమవార వ్రతం చేశారా, చేస్తే ఎటువంటి ఫలితం పొందారు అనేది వీడియోలు తదుపరి షార్ట్ వీడియోల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఓం నమః శివాయ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సత్యవాక్కుని పలికిన వారికి మోక్షం లభిస్తుంది. ఈరోజు ప్రశ్న. కోటి సోమవారం వ్రతం ఏ నక్షత్రం ఉంటే వస్తుంది? ధనిష్ట, శ్రవణం, ఉత్తర, పుబ్బ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. పలుకుబడి కలిగిన వ్యక్తుల ద్వారా కొంత చేయూత లభిస్తుంది. వృషభ రాశి. ఆప్తుల సలహాలు అనుసరిస్తూ ముందడుగు వేస్తారు. మిథున రాశి. కాంట్రాక్టర్లకు చికాకుల నుంచి ఎట్టకేలకు ఉపశమనం. కర్కాటక రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. సింహరాశి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న చిక్కుల నుండి బయటపడతారు. కన్య రాశి. చిన్ననాటి స్నేహితులతో కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. తులారాశి. ఇతరులకు సలహాలు ఇచ్చేటప్పుడు తొందరపడవద్దు. వృశ్చిక రాశి. మీ నిర్ణయాలపై ఒక అంచనాకి వస్తారు. ధనుస్సు రాశి. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మకర రాశి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుంభరాశి. కొత్త కాంట్రాక్టులను ఎట్టకేలకు దక్కించుకుంటారు. మీనరాశి. నూతన వ్యక్తుల పరిచయంతో హుషారుగా గడుపుతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.